ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకులను ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దౌలతాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ రహీముద్దీన్ డిమాండ్ చేశారు. దుబ్బాకలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ స్థానిక ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ కార్యక్రమంలో అవకాశం కల్పించిన ఆయా శాఖ అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని స్టేజీ మీద కూర్చోబెట్టారు. స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు ప్రోటోకాల్ పాటించని వారికి కిందికి పంపించాలని మైక్ ద్వారా చెప్పినా అధికారులు స్పందించలేదన్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టేజీ మీదనే ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయడంతో సభలో శాంతి భద్రతల సమస్య ఏర్పడిందన్నారు. అధికారులు పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ నాయకులపై జులుం ప్రదర్శించారని, శాంతియుతంగా ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో అధికారుల ప్రోటోకాల్ ఉల్లంఘన మూలంగా ఉద్రిక్తతలకు కారణమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమంది అధికారులు కొమ్ము కాస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోవాలన్నారు. కావున మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి భద్రతల సమస్యలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఏ చైర్మన్ అన్నారెడ్డి గారి వెంకటరెడ్డి, తాజా మాజీలు వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం బండారు దేవేందర్, నాయకులు ముత్యంగారి స్వామి, కేసారం నాగరాజు, మల్లేశంపల్లి భాస్కర్, సిలివేరి స్వామి, కర్రోళ్ల మల్లేశం, గొల్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాకలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖ గారు వచ్చినందుకు వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారంగా మినిస్టర్ కానీ ఎమ్మెల్యేలు కానీ అందరు ప్రోటోకాల్ పాటిస్తారని చెప్పి మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళకు ఖండిస్తున్నాం. ఎందుకంటే చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన పదవి లేదు. అటువంటి ఆయన వచ్చి ఈ ప్రోటోకాల్కు ప్రకారంగా మంత్రులు ఏదైతే కూర్చున్నారో, ఎమ్మెల్యేలు ఏదైతే కూర్చున్నారో వాళ్ళను ధిక్కరించి ఈయన వచ్చి కుర్చీ మీద కూర్చున్నాడు సమంజసం కాదు. మళ్ళీ ప్రోటోకాల్ ప్రకారంగా అంటే మన ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డిది కూడా ఆడ ప్రోటోకాల్ ప్రకారంగా ఫోటో పెట్టలేదు. దాని గురించి వాళ్ళు ఎన్ని రోజులని మీరు పోలీసులను వెంబడబెట్టుకొని ఈ రాజ్యం నడిపిస్తారు, మీ ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఇలా చేసుడు సమంజసం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా మేము కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పాలన చేసినాము, ప్రోటోకాల్ ప్రకారంగా నడిచినాము. మేము కూడా ఎటువంటి ధిక్కరించలేదు. దానికి ప్రోటోకాల్ ప్రకారంగా ప్రతి ఒక్కరిని పిలిచినాము. మేము ఏమంటున్నాం అంటే మీరు ప్రోటోకాల్ ప్రకారంగా నడవకపోతే రేపు భవిష్యత్తులో కానీ రేపటి నుంచి కానీ ఊర్లలో మీకు కూడా ఇబ్బంది జరిగేటట్టు ఉంటుంది. మేము కూడా మీరు పోలీసులను పెట్టుకుని ఎన్ని పనులు చేసినా కానీ మేము చేసే పనులు మాత్రం ఎదురుదాడి మీకు చేయాల్సామని చెప్పి ఉమ్మిలించుకున్నాం. ప్రభాకరన్కు ప్రోటోకాల్ ప్రకారము ఆయనకు స్టేజ్ మీద కానీ ఎక్కడికైనా అర్హత ఉంటుంది. మరి శ్రీనివాస్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నది కనుక ఏమన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది, రేపు పేరు వస్తుంది, నీకు కూడా ప్రజలు గుర్తిస్తారు, ఓట్లు వేస్తారు. కానీ నువ్వు ఏం పని చేయకుండా నేను ప్రోటోకాల్ ఉన్నా కొండా సురేఖ గారు వచ్చినప్పుడు, మంత్రి గారు వచ్చినప్పుడు నేను ఆ మంత్రి గారి పక్కన కూర్చుంటా వెళ్ళిపోతా అంటే ప్రజలు గమనిస్తారు. మరి మీరు కూడా అన్ని ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ కొడుకు కనుక మరి మీ నాన్న ఎట్లా హుందాగా ప్రవర్తించిందో మీరు కూడా అట్లా హుందాగా ప్రవర్తించి ఆయన లెక్క చేస్తే మీకు కూడా గౌరవం దక్కుతుందని చెప్పి నా వినతి. నిన్న జరిగినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని నిరసిస్తూ మరి ఈరోజు మేము దౌలతాబాద్ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయితేనే ప్రోటోకాల్ ప్రకారము స్టేజ్ మీద ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది. మరి అది పార్టీది వ్యవహారం కాదు, అది ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ లాగానే ఉండాలి అనేటువంటిది మా యొక్క ఆలోచన. ప్రజలంతా గమనిస్తున్నారు. మరి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలకు, అఫీషియల్ ప్రోగ్రాంలకు వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ పాటించాలని చెప్పి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజులలో కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రతి గ్రామాన మేము గత 10 సంవత్సరాలుగా మా ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి తప్పులు చేయలేదు. డాక్టర్ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారి ఫోటో
పెట్టకపోవడం శోచనీయము. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ప్రభుత్వము దీనిపైన పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకపోతే రాబోయే రోజులలో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.